మేమైతే ఏ టెంపుల్కి వెళ్ళానో చెప్తాను, వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. మేమైతే నైట్ 8:30కి అయితే టెంపుల్ కి అయితే బయలుదేరిపోయాం. ఈ టెంపుల్ వచ్చేసి ఇప్పుడు కట్టింది కాదు, 7th సెంచరీలో అయితే కట్టింది. దీని వచ్చేసి దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు ఈ టెంపుల్ ని. ఇక్కడ వచ్చేసి లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి అయితే ఉంటారు. నేను మీకోసం వీడియో తీసాను సీక్రెట్ గా. నైట్ వెళ్ళాం కాబట్టి జనాలు అయితే తక్కువ ఉన్నారు, చాలా ఫాస్ట్ గా దర్శనం అయిపోయింది. ఈ టెంపుల్ ఎక్కడో కాదు, కడప డిస్ట్రిక్ట్ లో చెన్నూరుకి కాజీపేటకు మధ్యలో కొండపైన అయితే ఉంటుంది టెంపుల్. ఈ టెంపుల్ పేరు వచ్చేసి పుష్పగిరి చెన్నకేశ్వర స్వామి టెంపుల్. గుడిలోంచి బయటకు వస్తే రైట్ సైడ్ అక్కడ పైనుంచి రాయి వేసి కింద గుంతలో పడుతుంది. అది మనం కోరుకునే జరుగుతుందని నమ్మకం. ఈయన చెన్నకేశ్వర స్వామి వచ్చేసి మాకైతే ఇంటి దేవుడు. మేమైతే పుట్టెంటికలైనా ఇక్కడే తీపించుకుంటాం మేము. ఈ టెంపుల్ వచ్చేసి అప్పుడెప్పుడు రాజుల కాలంలో కట్టేది కాబట్టి ఎంత బాగుంటది అంటే అసలు ఎంత చెక్కు చెదరకుండా ఉంటది. ఈ అసలు శిలలు గాని శిల్పాలు ఎంత బాగా చెక్కారంటే అప్పట్లో చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేస్, చూడాల్సిన ప్లేస్ ఇది టెంపుల్. ఈ టెంపుల్ లో వచ్చేసి 360 రోజులు పూజలు జరుగుతూనే ఉంటాయి ఎప్పటికీ. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజు నుంచి 3 రోజులు అయితే తిరునాళ్ళు అయితే పూజలు ఘనంగా జరుగుతాయి. ఇక్కడ తిరునాళ్ళు మొత్తం నది అటు పక్క జరుగుతుంది. అలాగే అదే రోజు రాత్రి అందరు బస చేస్తారు. చూసారు కదా, తిరునాళ్ళు అయితే ఎంత ఘనంగా జరుగుతుంది అంటే అంత ఘనంగా జరుగుతుంది. మీరు కూడా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఒకవేళ మీరు ఈ టెంపుల్ విజిట్ చేసినట్టయితే కామెంట్ చేయండి. సరే మరి సబ్స్క్రైబ్ కొట్టెళ్ళు పోయేస్తా. బాయ్ బాయ్.